చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాలు. కీర్తనల గ్రంథం 65:11 త్వరగా చదవండి. 4 మాటలు చెప్పి దేవుడిని మహింపడతాం. 65:11 కీర్తనల గ్రంథం. ఏంటంటే అండి, సంవత్సరం అనేటువంటి దయాకిరీటం. రేపు రాబోతా ఉంది సంవత్సరం అనేటువంటి దయాకిరీటం. మరి దేవుని యొక్క దయాకిరీటాన్ని బట్టి ఏమన్నాడు? దాన్ని దయాకిరీటం ధరించుకుంటావా? చెప్పండి. దయాకిరీటము నేను ధరించుకోవాలని ఆశపడుతున్నాను అన్నాడు. చేతులు ఎత్తండి ఒక్కళ్ళ. దయ అంటే మనం తప్పు చేసినా క్షమించేటువంటిది దయ. మరి నువ్వు ఎంతమందిని క్షమిస్తావో వచ్చే సంవత్సరం? చాలామంది క్షమించే గుణం ఉండదు. అరిచే గుణం, తిట్టే గుణము, ఈ గుణాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకుంటాయి చెప్పండి? ఎవరి సంబంధులు అయితే అవి వస్తాయి? సాతాను సంబంధులకు వస్తాయి, దేవుని బిడ్డలకి రావు. దేవుని బిడ్డలు ఏ రోజు కూడా నూతనంగానే ప్రేమ పడుతుంది. ఏం చేస్తామండి? 9 గంటలకు కానీ లేగవదు. అది లేగంగానే కాఫీ అని అడుగుద్ది, ముఖం కూడా కడుక్కోకుండా. ఏం చేస్తామండి అంటే తల్లి ఏమంటుంది? తల్లి క్షమించేస్తాం అంటా ఉంది మధ్యలో. మా రేపు మీ ఆయన వస్తే కుదరదే, జాగ్రత్తగా ఉండాలి, పొద్దున లేచానికి ఏదో చేసి పెట్టాలి, ఇలా కుదరదు అని అంటే పని మనిషిని పెట్టుకుంటా ఉంటాం. పని మనిషిని పెట్టుకున్నా కూడా తలుపు తీయడానికి నువ్వు వెళ్ళాలి. పొద్దున్నే వంట చేయడానికి కూడా ఏ వంట చేయాలో నువ్వు చెప్పాలి, ఏ కూర వండాలో చెప్పాలి కదా. యజమానుడు చెప్పినట్టే వండుతారా వంట చేసేవాళ్ళు? లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వండుతారా? యజమానుడు ఏది చెప్తే అది వండుతారు. దేవుని యొక్క ప్రేమలు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. హబక్కూకు గ్రంథం. ఏం చేయాలి? సంవత్సరంలో జరుగుతుండగా కార్యాలు ఏమవ్వాలి? నూతన పడాలి. అంటే పాతవి పోవాలి. ఇక పాతవి ఉండకూడదు. 2025లో ఏమేమి తప్పులు చేసావో అవి ఇక చేయకూడదు. ఒకటే, దేవుణ్ణి ప్రేమించండి. ఎప్పుడు? ఎల్లవేళలా. అదేదో ఒకరోజు 2 రోజులు కాదు. మన వాళ్ళని ప్రేమించకపోయినా పర్లేదు, కానీ దేవుడిని మాత్రం ఎల్లవేళలా ప్రేమిస్తూ ఉండాలి. మంచిది. మరి ఏమేమి నూతనపరచబడితే బాగుంటుందో కొన్ని తీర్మానాలు సిద్ధపడండి. ఎందుకంటే రాబోతున్న దినానికి మనం ఇప్పుడే పునాదులు వేసుకుంటాం. పెళ్లి చేయాలన్నా, ఒక ఫంక్షన్ చేయాలన్నా ముందుగానే లెక్కలు చూసుకుంటాం. ఎవరెవరికి ఏ పని చెప్పాలి ఏంటి అనేది. ఆ రోజుకు చెయ్యం కదా. మరి రాబోతున్న దినానికి మనం ఇప్పుడే సిద్ధపడి ఇలా ఉంటానయ్యా, ఇగో వాక్యంలో ఇలా రాసింది, ఇలాగ నేను నడుస్తానని చెప్పండి. కీర్తనల గ్రంథం 51:10. 51వ కీర్తన 10వ చరణం అండి. ఒక మంచి తీర్మానం చెప్పండి. ఏమండి? నూతన సంవత్సరంలో అంతరంగములో స్థిరమైన మనసు దయచే. స్థిరమైన మనసు అంటే చెంచడం అంటే అటు ఇటు చెదిరిపోకూడదు. బాప్తిజం అయితే తీసుకున్నాను, కానీ మనసు ఎటు తిరుగుతుంది? అటు ఇటు తిరుగుతుంది. 30 ఏళ్ళు అవుతుందండి నేను రక్షణ పొంది. ఈ రోజు వరకు ఎటు తిరగలేదు. ప్రభు పాదాలే పట్టుకున్నాం. వచ్చినా రాకపోయినా ప్రభు సేవ చేస్తున్నాం. కష్టమైన, బాధ అయినా, వయసు పెరిగినా దేవుడి సేవ చేస్తున్నాం. తిరగల అటు ఇటు. యవ్వనదనంలో పట్టబడ్డా నేను.
మరి ఏమన్నా ఏం తక్కువ? కార్లు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, పోనీ వికారంగా ఉండను, తిరగకూడదని? ఎవరి చేత పట్టబడ్డాను? దేవుని చేత. దేవుని చేత పట్టబడ్డప్పుడు అటు ఇటు తిరిగే మనసు రాదు. ఇప్పుడు మరి ఈ రోజున బాగలేదని తెలిసి నాకు మీకు కూడా కనపడుతూ ఉంది నమ్మకం చూస్తే. ఏం నిలబడతావు ఎక్కువసేపు, వద్దులే అన్న. లే, నా దేవుడి పని కన్నా ఏది ముఖ్యం కాదు అని దేవుడి మీద ఆధారపడి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. దేవుని కొరకు ఎదురు చూస్తే నూతన. ఈ రోజున నాకు ఈ బలం వచ్చింది అని అంటే నేను ఎవరి కోసం ఎదురు చూస్తే వచ్చింది? దేవుని కొరకు. అదే లేకపోతే మంచంలో పడుకొని కుయ్యో మర్రో అంటూ ఉండాలి. 43వ అధ్యాయం 19వ వచనం. 43. ఏం క్రియ? ఎవరికి? మనకే. నూతన క్రియలు నీలో, నాలో, మనలో, సంఘములో, సమాజంలో, ప్రపంచంలో కలగాలనేది ఆయన ఆశ. నూతన క్రియలు లేకుండా కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తావా? ఉపయోగం ఏంటి? తేదీలు మారిపోతూనే ఉంటాయి, సంవత్సరాలు మారిపోతూనే ఉంటాయి, బ్రతుకులు మారటలా. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 23వ వచనం. దేవుడికి ఏం పుడుతుందంట మన మీద? నూతన వాత్సల్యం. అనుదినము అంటే రోజు రోజు కూడా నూతనమైన వాత్సల్యం. కానీ నీ ఇంట్లో నువ్వు ఏసరించుకున్న రోజులు, కొట్లాడుకున్న రోజులు, అలిగిన రోజులు, దేవుడి సన్నిధి కూడా మానేసిన రోజులు ఉండుంటాయి. కానీ దేవుడికంట చెప్పండి, అనుదినము నూతనంగా. వాత్సల్యం అంటే ప్రేమ. వాత్సల్యం అంటే ప్రేమ, అధికమైన ప్రేమ. దాన్ని వాత్సల్యం అంటారు. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. అది ఏం కావాలి నీకు? 2026 సంవత్సరానికి నూతన ఆత్మ కావాలి. అలా కావాలనుకున్న వాళ్ళంతా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే కొంతమందికి ఇష్టం లేదనమాట. మాకెందుకు అయ్యగారు నూతన ఆత్మ? నీళ్ళల్లో ముంచి తీయండి సార్లే. బాప్తిజం పొందుకున్నాను, ఫోటో తీయండి సార్లే. ఎవడికి కావాలి? ఆ రోజుల్లో ఫోటోలు ఉన్నాయా? 3000 మంది బాప్తిజం తీసుకున్నారు అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 38 నుంచి 42 వరకు. ఏం ఫోటోలు దిగారు? కానీ ఈరోజు ఏం కావాలి? ఉపయోగం ఏంటి చెప్పండి? బాప్తిజం ఫోటోలు ఇంట్లో ఉన్నాయి, ఏమన్నా ఉపయోగమా? ఆ బాప్తిజానికి నువ్వు ఒప్పుకున్నట్టుగా అర్థమవుతుందా? బాప్తిజం తీసుకున్న రోజు కొన్ని ఒప్పుకుంటాం మనం. ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను, తప్పిపోను, వెనుతిరగను. పెళ్ళిలో ప్రమాణం చేశారా మీకు? చేయలేదా? మనకు పెళ్ళి చేశారు. చేస్తే సరే దండలు తెచ్చుకోండి, ఉంగరాలు తెచ్చుకోండి అని ఏదేదో చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కాదు, రండి. అటు అమ్మానాన్నలు, ఇటు అమ్మానాన్నలు, భార్య భర్త, మొత్తం ఎంతమంది? 6 భార్యాభర్తలు చేయబట్టుకోండి. ఆ చేతుల మీద మీరు చేతులు వేయండి, ఆ చేతుల మీద నేను చేస్తాను, ప్రమాణాలు చెప్పండి అందరి ఎదుట. కొంతమంది అసహనంగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఎందుకు ప్రమాణాలు? ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత ప్రమాణం మీద నిలబడ్డేమని నా ఉద్దేశం. నిజంగా పెళ్ళి అటు తల్లిదండ్రులకి ఇటు తల్లిదండ్రులకి ఇష్టం లేదు, లవ్ మ్యారేజ్ అది, అర్థమవుతుందా? కానీ చివరికి ఎట్లాగైతే బాగుండదులే అనుకొని వాళ్ళు పెళ్లి చేశారు. ఇప్పుడు ప్రమాణం వచ్చేసరికి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంది.
ప్రేమించాలి, కలిసిమెలిసి ఉండాలి, సమాధానంతో ఉండాలి, విడిచిపెట్టను, కష్టంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో నువ్వే నా భర్తగా ఉంటావు, నువ్వే నా భార్యగా ఉంటావని చెప్పాలి. తీర్మానాలు చెప్పడానికి మనసు రావట్లే. అలాగే అమ్మ కొంచెం గట్టిగా చెప్పమ్మ వినపట్లేదంటే అంటే చెప్పాను అయ్యగారు. దొంగలు యెహెజ్కేలు గ్రంథంలో రాసినట్టుగా 18వ అధ్యాయం 31వ వచనం, 18:31. హృదయము, మంచి బుద్ధి ఈ రెండు తెచ్చుకోవాలంట కొత్త సంవత్సరంలో. ఫస్ట్ మాట ఏంటి? అక్రమ క్రియలను విసర్జించి నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకోవాలి. మొదటిది వదిలేయాలి, అక్రమ క్రియలన్నీ వదిలేయాలి. ఆ తర్వాత నూతన హృదయము, నూతన బుద్ధి నీవు సంపాదించుకోవాలి. ఈ ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడి దగ్గర నుంచే వస్తాయి. బయట నువ్వు ఎక్కడ సంపాదించుకోలేవు. ఎవరెవరో ఎన్నో మాట్లాడవచ్చు, కానీ రక్షణ అనేది ఉండదు. 36వ అధ్యాయం 26వ వచనం, 36:26. చూడండి, రాతి గుండెని తీసేసి, మాంసపు గుండె అంటే మెత్తడిది అంటే చెప్పంగా ఏమవుతుందంటే ససేమిరా అన్నోళ్ళు, సర్లే నువ్వు చెబుతున్నావు కాబట్టి అన్నోళ్ళు లేరా? ఉంటారు. నువ్వు చెబుతున్నావు కాబట్టి ఒప్పుకున్నాను బాబాయ్, లేకపోతే నాకు అసలు ఇష్టం లేదు. ఏంటంటే దేవుడు అంటున్నాడు, రాతి గుండెని తీసేసి మాంసపు గుండె అంటే అది కొంచెం మెత్తబడుతుంది, హృదయము మెత్తబడుతుంది. అంటే మాటలు పనిచేస్తాయి. రాతి హృదయానికి మాటలు పనిచేస్తాయా? పనిచేయవు. దాన్ని ఇంగ్లీష్లో స్టబాండ్ అంటారు. స్టబాండ్ అంటే వినం, ఎంత చెప్పినా వినం, మేము పట్టిందే పట్టు, నువ్వు ఎన్ని చెప్పినా విన్నాం అనేవాళ్ళు కూడా ఉంటారు. హబక్కూకు గ్రంథంలో మనం చదివాం ఏంటి? నూతన కార్యాలు జరిగించు. రోమాపత్రిక 6:4, రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. నూతన జీవము పొందాలి. ఏ జీవము? ఇప్పుడు నీ జీవం ఏంటి? భూమి మీద తల్లిదండ్రుల ద్వారా నువ్వు పుట్టావు, ఇదొక జీవం, బతుకున్నావు. జీవం అంటే బతుకున్నారన్నారు. కానీ ఇంకొక జీవం ఉంది, నూతన జీవం. అది ఎక్కడ ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. ఆ నూతన జీవం పొందిన వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? దేవుని రాజ్యంలో ఉంటారు. మంచిది ప్రియులారా, కొన్ని అంశాలు మనం చదువుకున్నాం. ఇంకా కొన్ని అంశాలు దేవుడి చిత్తం అయితే మరొక పర్యాయం చదువుకున్నాం. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం.